మోడల్ డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్ భవనాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రకాశం మార్కాపురం పల్నాడు జిల్లాలకే తలమానికంగా మారుతుంది. ఎర్రగొండపాలెం పట్టణంలోని వెనుకొండ రోడ్డు నందు దశాబ్దాల క్రితం 10 ఎకరాలకు పైగా గల మోడల్ డిగ్రీ కళాశాల మహావిద్యాలయం పరిధిలో సువిశాలమైన స్థలంలో బాలికల కోసం అదేవిధంగా బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 7 ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తే అందులో ఒకటి పశ్చిమ ప్రాంత వెనుకబడ్డ ఎర్రగొండపాలెంకు మంజూరు జరిగిన విషయం తెలిసిందే. 2014లో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలతో పాటు బాలికలకు బాలురకు వేరువేరుగా వసతి గృహాలు మంజూరు జరిగిన విషయం విదితమే. కళాశాలతో పాటు వసతి గృహాల నిర్మాణం జరిగినప్పటికీ వసతి గృహాలను అసంపూర్తిగా వదిలేయడంతో స్థానికులకు అర్థం కాని పరిస్థితి. అయినా అధికారులలో ప్రజాప్రతినిధులలో చలనం లేదు. మోడల్ డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్ భవనాలు పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దూరతీర ప్రాంతాల పేద పిల్లలకు ఈ హాస్టల్ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. కానీ నాటి పాలకులు అధికారుల ఉదాసీనత కారణంగా హాస్టల్ భవనాలు అర్థాంతరంగా అసంపూర్తిగా మిగిలిపోయాయి అనే చర్చ ఇక్కడ ఉంది. ఎంతో ప్రశంసనీయమైన విద్యార్థుల బలంతో అగ్రగామిగా నిలవవలసిన మోడల్ డిగ్రీ కళాశాల వసతి గృహాల లేమితో కునారిల్లుతోంది. సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు హాస్టల్ సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల లేమితో ఈ కళాశాల ప్రాంగణం ఉంది. ప్రకాశం మార్కాపురం పల్నాడు జిల్లాల నుంచి పలు తెగల నుండి విద్యార్థులు వస్తూ ఉన్నప్పటికీ కళాశాలలో వసతి గృహాలు లేని కారణంతో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖంగా మారింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చే కళాశాల విద్యార్థులకు బాలికల హాస్టల్ లేకపోవడంతో తిరుగుటపా కడుతూ ఉన్న వైనం ఉంది. హాస్టల్ వాతావరణం ఉంటే దూరతీర విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కానీ అసంపూర్తిగా మిగిలిన హాస్టళ్లు పూర్తి కావడానికి 2 కోట్లకు పైగా నిధులు అవసరమని ఉపాధ్యాయులు చెబుతున్న మాట. రాజకీయాల్లో ఉన్న నాయకులు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి హాస్టల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే 3 జిల్లాల నుంచి విద్యార్థులు ఈ మోడల్ డిగ్రీ కళాశాలలో చేరే ఆస్కారం ఉందని, కళాశాలకు మహర్దశ పడుతుందని పలువురు నుంచి వినిపిస్తూ ఉన్నమాట.